హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. మెరాయి మెరాయి ట్రైలర్ చూసినప్పుడే కొన్ని సినిమాలు కనిపించాయి. అప్పుడే సగం ఇంట్రెస్ట్ పోయింది. సరే, ఇంట్రెస్ట్ పోతే పోయిందని, విజువల్స్ బాగున్నాయని, కనులకు విందు ఉంటుందని మూవీ చూశాక నాకైతే ఈ మెరాయి విజువల్స్గా మిరాకల్ సృష్టించింది. విజువల్స్గానే కాదు, సౌండ్ సాలిడ్గా ఉంది. ఈ మ్యూజిక్ అండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఓవరాల్ టెక్నికల్ వైజ్ టాప్ రేంజ్లో ఉంది. అశోకుడు తన పవర్స్ని పుస్తకాల్లో దాచిపెట్టి భద్రపరచటం, దేవుడంటే ఇష్టం లేకుండా పెరిగిన ఒకడు ఆ పుస్తకాల్లో ఉన్న శక్తిని వాడుకొని ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడు. హీరో వాడిని ఎలా ఆపాడు అనే పాయింట్ చుట్టూ మదర్ సెంటిమెంటు, గాడ్ సపోర్టు ఇవన్నీ బాగుంటాయి. ఇక్కడ స్టోరీ లైన్ బాగుంటే సరిపోదు. ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్సు, వాళ్ళ ఫీలింగ్స్ మనం ఫీల్ అవ్వాలి. అప్పుడే సినిమాకి కనెక్ట్ అవుతాం. ఈ విషయంలో మిరాయి పరాయి అయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ డెవిల్‌గా మంచు మనోజ్ చేశారు. అతని యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బావుంటాయి. బట్ అతన్ని చూస్తే థానోస్ గుర్తొస్తాడు. అలాగే సినిమాలో మెయిన్ ఒక కర్ర ఉంటది. ఆ కర్రను చూస్తే కల్కి గుర్తొస్తది. దేవుడి ఎలివేషన్స్‌కి హనుమాను, కార్తికేయ 2 ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఇన్ని సినిమాలు గుర్తొస్తుంటే ఇందులో కొత్తగా ఏం చేశారనే ఫీలింగ్ కూడా వస్తది. దేవుడి దయ వల్ల ఇందులో వైబ్ సాంగ్ లేదు. పెట్టుంటే చాలా చండాలంగా ఉండేది. ఎందుకంటే హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక దైవత్వం ఉంటుంది. సాంగ్ పెట్టకపోవడం మంచిదైంది. అలాగే ఇందులో కామెడీ ట్రాక్ ఉంటది. వెంకటేష్ మహా గారు వాళ్ళ బ్యాచ్. అసలు ఈ స్టోరీలో వాళ్ళు ఎందుకనే ఫీలింగ్ వచ్చింది నాకు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ విజువల్స్ పెట్టినప్పుడు స్టోరీని కూడా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసుంటే బాగుండేదనిపించింది. సినిమా మనకు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వదో అప్పుడు అన్నిటిని ప్రశ్నిస్తాం. లాజిక్స్ వెతుకుతాం. ఇందులో ఒక సీన్ ఉంటది. ఉదాహరణకి, ఇప్పుడు మన దగ్గర ఒక విలువైన వస్తువు ఉంది అనుకోండి. దాన్ని దొంగిలించడానికి కొంతమంది వస్తున్నారు అంటే మనం ఏం చేస్తాం? ఆ వస్తువుని ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచుతాం. అంతేగాని దాన్ని జోబీలో వేసుకొని ఆ దొంగల దగ్గరికి పోం కదా! ఒక సీన్‌లో సినిమాలో ఇలా పోతారు. ఇలాంటి సీన్స్ పెడితే ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? ఎలా కనెక్ట్ అవ్వాలి చెప్పండి? ఇన్ని లాజిక్‌లు వెతకకుండా 'కల్కి' గాని, 'హనుమాన్' గాని, 'కార్తికేయ 2' ఇలాంటి కొన్ని సినిమాలు చూడకుండా ఫస్ట్ టైమ్ ఈ మూవీ చూస్తున్నట్లయితే మీకు కన్ఫర్మ్ ఈ మూవీ నచ్చుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ దగ్గర ఒక పక్షి సీన్ ఉంటది. చాలా బావుంటదది. అలాగే 'బ్లాక్ స్క్వాడ్' యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఇవన్నీ చాలా బావుంటాయి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ చాలా బాగా చేశారు. 'తేజ సజ్జా' గారు ఇంతకు ముందులాగే చేశారు. విలన్‌గా 'మంచు మనోజ్' పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు. అలాగే 'శ్రేయ' అండ్ 'రితికా నాయక్' వీళ్ళు వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బావుంది. మిగతా వాళ్ళందరూ బానే చేశారు. అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.